అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. ఉద్యమ సమయం నుండి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కీలకంగా ఉండి గజ్వేల్ నియోజకవర్గ డెవలప్మెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మడుపు భూమిరెడ్డి గారు ఇప్పుడు పార్టీ మారాల్సి వచ్చింది. ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశంపైన మాట్లాడి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మారడం జరిగింది? ఇదేంది సమస్య ఏందని చెప్పొచ్చు? ఉద్యమ కాలంలో ప్రజలను ఆకట్టుకోవడం, ప్రభుత్వాన్ని కూడా అధికారానికి రావాలని కాంక్షించడం, అధికారం వచ్చిన తర్వాత అధికారం రాకున్నా రాష్ట్రాన్ని సాధించాలని, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించాలనేటువంటి ఒక క్రమక్రమంగా జరిగినటువంటి ప్రక్రియలో ఉద్యమ కాలంలో పార్టీ తరఫున ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రజలను కొన్ని విధాలుగా మభ్యపెట్టుకుంటాం, ఉద్యమం వైపు లాక్కుంటాం. ఆ సందర్భంలో అవి ఏ తప్పు చేసినా ఒక మంచి లక్ష్యాన్ని సాధించుకోవడానికి చేసినటువంటి ఒక ప్రజలకు ఏ విధమైనటువంటి తప్పులు చెప్పుకొని మనం మన దిక్కు మలుపుకున్నా అది మనం ఒక లక్ష్యం కొరకు ప్రజలను మలుపుకుంటాం కాబట్టి దాన్ని తప్పుగా భావించవలసిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక విధానాన్ని నాకు నచ్చక మరి ఒక వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒక ప్రలోభ పెట్టేటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రభుత్వ పరిపాలనలో కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానం కాకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధానాలను అవలంబించడం వల్ల నేను మనసు నొచ్చుకునడంలో ఈ పార్టీలకు రావడంలో అదొక భాగం. అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్ని కలవకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏకీభవిస్తున్నారా? ముఖ్యంగా నేను వివేచించిందే అది. ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, కానీ ఆ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఒక విధమైనటువంటి ఒక దానికి అర్థం ఏంటంటే, ఒక విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఏంటంటే ప్రజలలో మమేకమై ఉంటే గ్రాప్ పడిపోతుందనో తన యొక్క ఆకర్షణ తగ్గిపోద్ది అనేటువంటి విధానంతో ఆయన ప్రజలను ఎక్కువ కలవకుండా ఏదో ఆలోచన చేసుకుంటా ప్రజల కొరకే ఆలోచన చేస్తున్నా అన్నట్టుగా అది ఆ విధంగా ప్రవర్తించడం వల్లనే నాకు మనసు నొచ్చుకున్నది. అది నేను తప్పుగా భావించిన, అది పద్ధతి కాదని భావించిన. ప్రజా పరిపాలనలో కూడా తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఆయన అందుబాటులో లేకపోవడం, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కనీసం బాధ్యతలు అప్పగించకుండా స్థానికేతరులకు గజ్వేల్ నియోజకవర్గంలో బాధ్యతలు అప్పచెప్పడం నేను మనసు నొచ్చుకున్నటువంటిది మొట్టమొదటి. ఓకే, అంటే మల్లన్న సాగర్ భూ బాధితులు కావచ్చు, కొండపోచమ్మ భూ బాధితులు కావచ్చు, గతంలో వారికి ఎంతో అన్యాయం జరిగిందని ఇప్పటికే ఆరోపిస్తారు. వారి పక్షాన కాంగ్రెస్ పార్టీకి మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? నిజంగా కూడా ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకోవాలన్నప్పుడు కొంతమంది ప్రజలకు కొంత ఆస్తుల నష్టం జరుగుతుంది, స్థానికతను కోల్పోవాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. అది తప్పనిసరి పరిస్థితి అయినా ప్రజలకు వారు నిర్వాసితులైనటువంటి వాటిని మనం ఇచ్చేటువంటి యొక్క సొమ్ము ఏదైతుందో వాళ్ళకు లాభపడే విధంగా ఉండాలి, కానీ అది నష్టపడే విధానాన్ని చేయడం నాకు అది మనసును బాధించింది. దాని మనసును బాధించినప్పుడు కూడా ఒక విషయం నేను అక్కడ గమనించడం జరిగింది. 2018లో మనం భూ నిర్వాసితులను చేసినప్పుడు భూముల యొక్క విలువ బయట వాళ్ళు కొనుక్కుంటే మనం 6 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు బయట 10 లక్షలు 14 లక్షలకు బయట భూములు దొరికినాయి. క్రమంగా 2 సంవత్సరాల లోపల ఈ మల్లన్న సాగర్ నిర్మాణం చేసేటువంటి క్రమంలో కానీ లేక ప్రజలలో జరుగుతున్నటువంటి వ్యాపారాల వల్ల కానీ భూముల యొక్క ధరలు పెరిగిపోవడాన్ని ప్రభుత్వం నియంత్రించలేదు. ఆ నియంత్రించకపోవడం వల్లనే నిర్వాసితులు సరి అయినటువంటి లబ్ధి పొందలేక నష్టపడ్డారనే విధానం కూడా నాకు మొట్టమొదటిగా కలిసివేసింది. నేను ఈ పార్టీని తిరస్కరించడానికి కూడా అది కూడా ఒక భాగమే. అంటే ఇప్పుడిప్పుడే అంటే నీలమధు గజ్వేల్ నియోజకవర్గం వస్తున్న సందర్భంగా అంటే ప్రజల్లోకి నీలమధుకి ఎందుకు ఓటేయాలి అనే ఉద్దేశం కొద్దీ మీరు ఏం చెప్తారు ప్రజలకు? చివరగా ఇంకొక మాట కూడా చెప్తా. ఈ నిర్వాసితులైనటువంటి వాటి గురించి కూడా మీరు అడిగిన క్వశ్చన్ నేను తర్వాత చెప్తా. ఈ నిర్వాసితులైనటువంటి వారికి కూడా నేను కేసీఆర్తో పర్సనల్గా చర్చించి ఇది అసలు కోట్లాది రూపాయల విలువలతో భూములు అమ్ముకొని లక్షలాది రూపాయల విలువలతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మరి నల్ల డబ్బును దాచిపెట్టుకోవడానికి మాత్రమే ఈ భూములు ఉపయోగపడుతున్నాయి. మరి ఇటువంటి విధానాన్ని
కొంచెం క్రమబద్ధీకరిస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను కేసీఆర్ సూచిస్తే దాన్ని తిరస్కారంగా అది మన చేతుల్లో లేదు కదా, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పి ఆయన దాటవేయడం నాకు మనసు బాగా కలిచివేసింది. దాన్ని నియంత్రించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేకపోవడం అనేది నేను దాన్ని విశ్వసించడం లేదు. అది తప్పించుకోవడానికి మాట్లాడినటువంటి మాటగానే నేను భావిస్తున్నా. నిజంగా కూడా భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ వాళ్ళకు కానీ, రంగనాయక సాగర్ వాళ్ళకు కానీ, కొండపోచమ్మ సాగర్ వాళ్ళకు కానీ న్యాయం జరగలేదు. ఇది ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కొంత బాధ్యత వహిస్తుంది. దానికి ఇంకా మిగిలినటువంటి కొంత నష్టాన్ని కూడా ఈ ప్రభుత్వం పూరిస్తుంది అనేటువంటి నాకు ఒక నమ్మకం ఉన్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక మండలము ఎంతో దీనస్థితిలో ఉంది. ఈ యొక్క డెవలప్మెంట్ కూడా నోచుకోని పరిస్థితి ఉంది. ఈ విషయంలో కొండపాక మండలం విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంటే నీలమ్మకి మీరు ఏం చెప్తారు? నేను అభివృద్ధిలో వెనుకబడ్డది కొండపాక అంటే నేను ఒప్పుకోను. ఇది తప్పు మాట. ఇది అభివృద్ధిలో వాస్తవంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రహదారుల నిర్మాణం కానీ, భవనాల నిర్మాణం కానీ, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలే, కానీ మన కళ్ళకు కనిపడేటువంటి అభివృద్ధి మాత్రం కొండపాకలో జరిగింది. దాని గురించి నేను గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు. సీఎం కాన్స్టిట్యూన్సీలో ఉండడం వల్ల అది న్యాయమే జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కాకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుంచి కాకుండా గతంలో నిర్మాణమైనటువంటి యొక్క తవాస్పల్లి రిజర్వాయర్ నుండి కొండపాక మండలానికి 11 గ్రామాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం అప్పటికే గత కాంగ్రెస్ ప్రభుత్వమే మంజూరు చేసింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కానీ నేను కేసీఆర్ గారికి డిమాండ్ చేసి D4 అనే ఒక కెనాల్ను దాన్ని ఒక ప్రతిపాదింపజేసి దాని నిర్మాణం కూడా చేసినాం. కానీ ఆ నిర్మాణంలో నిర్లక్ష్యం చేయడం వల్ల దాని ఫలితాలు ఇక్కడ రైతులు అది అనుభవించడానికి అవకాశం లేకపోయింది. దీనికి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నట్టు మంత్రివర్గం కూడా నేను వారిని తప్పుపడుతున్నాను. ఓకే, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది బోనస్ ఇవ్వడం లేదంటే చెప్పి చెప్తుంది. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? బోనస్ మీన్స్ నాకు అర్థం కాలేదు. క్వింటాలకు 500 రూపాయలు ఇవ్వడం అంటే ఇది ఎట్లా ఉందంటే, నేను ఇవ్వలేను కానీ వాడు ఇస్తాడా, వాడు ఇస్తా అంటే మనం ఇప్పుడే తప్పుపడదామన్నట్టుగా. నేను నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అక్కడనే తప్పుపడుతున్నా. ప్రజలు ప్రభుత్వాన్ని గెలిపించారు, ప్రజలు ఆశీర్వదించారు. 10 సంవత్సరాలు నీ పరిపాలన వ్యతిరేకించారు. మనం ప్రజాస్వామ్య విలువలను కాపాడి, ప్రజాస్వామ్య ధర్మాన్ని మనం కాపాడి ప్రతిపక్ష నాయకునిగా అది ఆ పని చేయాలి. కానీ ఈ విధంగా ఇప్పుడే ఆరోపించడం అనేది అది సరి అయింది కాదు. వాస్తవంగా ప్రజల నుంచి కూడా ఆ మాట పదే ఉంటుంటే వారికే అది ఎదురు తిరుగుతుంది. ఓకే, అంటే చివరగా ఒక రైతు బిడ్డగా మడుపు భూమిరెడ్డి రైతులకు ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మకు ఓటేయాలని చెప్పి ఏం రిక్వెస్ట్ చేస్తారు ఆ విషయంలో? నేను ఇక్కడ నీలమ్మ గారికి కానీ, కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారికి కానీ, రేపు కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ కూడా అధికారానికి వచ్చినా రైతుల గురించి క్షుణ్ణంగా వాళ్ళు పండించేటువంటి పంటను నికరమైనటువంటి ధర వచ్చే విధంగా చేయండి. ఎందుకు దానాల కార్యక్రమం చేసి మమ్మల్ని ఎందుకు ఒక అడుక్కునే వాళ్ళుగా మీరు భావిస్తారు? ఏ ప్రభుత్వం వచ్చినా ఒక రైతును అడుక్కునేవాడుగా భావించకపోవడానికి, రైతులను సరి అయిన నిర్ణీతమైనటువంటి ధరలు చెల్లించడానికి ఆయన ఒక మహానుభావుడు ఆ రిపోర్ట్ ఇచ్చేటువంటి స్వామినాథన్ గారు మొన్న చనిపోతే అన్ని పార్టీల వాళ్ళు పోయి పూలదండలు వేసి వచ్చి ఆయనకు ఒక నివాళులు అర్పించి వచ్చినారు. నేను ఆ రోజు చెప్పిన ఒక మాట ఏంటంటే, నిజంగా స్వామినాథన్ గారి యొక్క నివాళులు అర్పించాలంటే ఆయన ఇచ్చిన రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వం చేత అమలు చేయించే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. నీలమధు గారిని కానీ, ఇప్పుడు వచ్చే మంత్రి గారిని కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ నేను కోరుకుంటాను. ఏంటంటే స్వామినాథన్ రిపోర్టును చర్చించి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. చర్య తీసుకోవాలని కూడా అధికారం రావడం ఖాయం, అధికారంలో ఉన్నది. ఇప్పుడు నేను తప్పకుండా డిమాండ్ చేస్తానని కోరుకుంటున్నాను. అంటే రైతులకు సంబంధించి ఒక ధరలకు సంబంధించి గిట్టుబాటు ధర ఇవ్వాలి, లేని పక్షంలో మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి ఒక అమలు అయ్యే విధంగా చూస్తూ ముందుకెళ్తామని చెప్పి మడుపు భూమిరెడ్డి చెప్తున్నారు. కెమెరా నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.